గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నూతనంగా పంపకి ప్రాంతాల్లో జనవరి నెలలో ఒక ఆరాధన జరిగింది, మన ఫిబ్రవరి 10వ తారీఖున ఒక ఆరాధన జరిగింది. దేవుడి చిత్తమైతే మార్చి నెల 15వ తారీఖున మళ్ళా అక్కడ ఆరాధన జరగబోతాం. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేయండి. అప్పుడు చాలా మంది విశ్వాసులు బాప్తిజం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తారంటే దేవుని యొక్క తీర్మానము స్థిరపరచబడినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆటంకపరచలేదు. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు కూడా ఎదుట నిలవలేదు. ఆ దేవుడు అంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసంటే నరుని యొక్క ఆలోచనలు తమ హృదయంలో ఎక్కువగా పుట్టినప్పటికైనా, ఎక్కువగా వస్తున్నప్పటికైనా దేవుని యొక్క తీర్మానం స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటా, అయ్యో నేను ఈ రీతిగా ఆలోచిస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఇది జరగట్లేదు, నేను ఇలాగ అవుదాం అనుకున్నాను కదా, నేను ఇలాగ సంపాదించాలనుకున్నాను కదా, నేను ఇంటి రీతిలో ఉండాలనుకున్నాను కదా, ఎందుకు నా జీవితంలో నా ప్రభు ఇవన్నీ జరిగించట్లేదు, నేను ప్రతి నెలగా మానకుండా ప్రభు శరీరంలో అడుగు పెడుతున్నాను, ఆయన ప్రయత్నిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కాస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మొదలుపెడుతున్నాను, కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాను, అన్ని విషయాలు ముందుంటున్నాను, అయినా నా దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ రీతిగా జరిగించట్లేదు, ఎందుకు ఆయన ఆలోచన స్థిరపరచబడట్లేదు, ఏంటి నా జీవితం అనేటువంటి ఆలోచనతో మనం సతమతం అవుతున్నప్పుడు నా దేవుడు మనతో పలికిన మాట ఏంటంటే నా ఆలోచన మీ జీవితంలో స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. సో హామాను యొక్క జీవితంలో ఆయన ఆలోచించిన ఆలోచన కంటే నా దేవుడు తన ప్రజల పట్ల ఆలోచించిన ఉద్దేశాలు బహు గొప్పవి. దేవునికి స్తోత్రం. చూడమాట అదే ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయము 16 వచ్చిన వాళ్ళు చదవమాట. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16 వచ్చిన వాళ్ళు. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగేను. దేవునికి స్తోత్రం. అప్పటికే ఆయన ఆలోచనలు, ఆ హామాను యొక్క ఆలోచనలు వారు సంహరించడానికి, వారు చెప్పడానికి, ఆమె ఏ ప్రజలు ఉండకుండా నాశనం చేయడానికి, యూదుల యొక్క జాతిని ఎక్కడ కూడా ఉండకుండా అంత కూడా అంతం చేయడానికి ఆలోచన కలిగినటువంటి ఆ హామాను ఆలోచన ప్రభు కొట్టేసి ఇప్పుడు యూదులకు క్షేమమును, యూదులకు ఆనందమును, యూదులకు సంతుష్టియు, యూదులకు ఘనతయు కలిగే రీతిలో ప్రభు యొక్క ఆలోచన స్థిరమైంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలాగైతే మనం ఆయన ప్రజలు, ఆమె 100వ కీర్తన మాట్లాడుతున్నాడు, మనం ఆయన ప్రజలము, ఆయన మీకు పూర్తిలేము. దేవునికి స్తోత్రం. మనం ఆయన ప్రజలు ఉంటున్నప్పుడు నా ప్రభు కూడా మన జీవితంలో తన ఆలోచన స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకటి యోసేపు అన్నగారు ఆలోచించిన దానికంటే యోసేపు గురించి నా దేవుడు ఆలోచన బాగుంటుంది. ఆమె అలాగైతే హామాను ఆలోచించినటువంటి యూదుల ప్రజలందరూ కూడా చంపాలని ఆలోచన కంటే హామాను కంటే గొప్పగా ఆలోచించిన దేవుడు యూదుల ప్రజలందరూ కూడా రక్షించగలిగారు. దేవునికి స్తోత్రం. 3వ వ్యక్తి గురించి నేను చెప్పి నేను ముగిస్తాను. సమయం అవుతుంది. చదవమాట యోనా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాట. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచ్చిన మాట. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక వారం చూచి ప్రయాణములకు తేనించి యెహోవా సన్నిధిలో నిలవక వారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, తర్షీషునకు పారిపోవడానికి యోనా ఎప్పుడైతే పరుగున వచ్చి ఆ ఓడకి కేవించి దానికి ద్రవ్యమిచ్చి ఎప్పుడైతే లోపలికి కూర్చున్నాడో ఏదైనా ఆలోచన ఏంటంటే నేనెందుకు వెళ్ళాలి ఆ ప్రజల దగ్గరికి, నేనెందుకు వెళ్ళి సువార్త చెప్పాలి, నేనెందుకు వెళ్ళి ప్రకటించాలి, నాకేంటి లాభం అనుకున్నట్టుగా ఆలోచించాడేమో కానీ దేవుని ఆలోచన ప్రకారంగా నడవలేకపోయాడు యోనా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ గమనించదగిన ఒక విషయం తెలుసా, ఒక గొప్ప కార్యం తెలుసా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను మీరి దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా దేవుడు అనుకున్నట్టుగా నడవలేనటువంటి యోనా పట్ల దేవుడు ఆలోచన తీసుకుంటే ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో, ఏ ప్రదేశానికైతే వెళ్ళమన్నాడో, ఏ ప్రజల గురించి అయితే ఆలోచించాడో ఆ ప్రజలు మాత్రం కరుణించుకుని నా దేవుడు ఆగలేదు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సేవకుడు ఆగిపోయాడేమో, సేవకుడు వెళ్ళలేకపోయాడేమో, సేవకుడు బలపడ్డాడేమో, సేవకుడు కులిగిపోయాడేమో, సేవకుడు భయపడ్డాడేమో, కానీ
సందర్భంలో ఆ నినివే పట్టణస్థుల యొక్క దోషమును పరిహరించి వారందరూ కూడా సంరక్షించగలిగిన దేవుడు, నజరేయుడైన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే ఈ యొక్క యోన అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ ఆ పట్టణస్థుల యొక్క దోషములు చూసి, లేదంటే ఆ పట్టణస్థుల యొక్క బలము చూసి, ఆ పట్టణస్థుల యొక్క వారు చేసేటువంటి గొప్ప గొప్ప పనులు చూసి, వారు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తారు, ఏ రీతిగా దేవుని దగ్గరకు వస్తారు, వారు ఏ రీతిగా దేవుడికి నమస్కరించగలరు, వారు దేవుడు ఏ రీతిగా ఆరాధించగలరు, వారి దగ్గరికి వెళ్ళడం కంటే వేరే ఊరికి వెళ్ళడం మంచిది కదా, వేరే ప్రాంతానికి వెళ్ళడం మంచిది కదా అనేటువంటి ఆలోచన ధోరణిలో సాగిపోతా ఉన్నాడు ఈ యోన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఆయన మారాడండి, మా ఇంటి మనిషి మా పెద్ద ఆయన మారాడండి, మా అక్క లేదంటే ఆడవాళ్ళు మారండి, ఆ పిల్లలు మారండి. ఎప్పుడు చూసినా మన నోటి నుంచి ఇటువంటి మాటలు వస్తాయి. మీరు కదా నేను కూడా కలిగిన సందర్భాలు. కానీ దేవుడు లేదంటే మనం ఆలోచించిన దానికంటే దేవుడు ఇప్పుడు కొంచెం గొప్పగా ఆయన ఆలోచించగలడు. ఆయన గొప్పగా ఆలోచించగలిగిన దేవుడు. ఆయన మనం ఉన్నదానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యం జరిగించిన దేవుడు ఆ ప్రజల గురించి ఎంత ఆలోచించుంటాడు. నేను పట్టణ దోషం గురించి మారేమంటారా, ఆయన ఒక్కరోజు దూర ప్రయాణం చేసి ఇంచుమించి ఎవరు కనబడి వాళ్ళందరూ కూడా అమ్మాయిలో మీ పట్టణస్థుల దోషం దేవుడికి వినబడిందంట, ఆయన మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు, దయచేసి మీ మార్పు చెందండి, రక్షణ పొందండి, దేవుడి దగ్గరికి రండి, బ్రతుకులాడండి అని ఎన్ని చెప్పారు. ఈ ఒక్క రోజులో చెప్పినటువంటి సువార్త ఇంచుమించు 1,20,000 మంది వరకు చేరుకున్నారు. ఈ 1,20,000 మంది వరకు అందరూ కూడా జయగలిగినారు, మోకరించగలిగినారు అందరూ కూడా మోకలు వేసి ఉపవాసం ఉండి, ఆఖరికి పశువులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రాధాన్యపడితే దేవుడు వారి మీద కురిపించాలనుకున్నటువంటి ఆ దోషం బట్టి వారు ఏ రీతిగా అయితే శిక్షించాలనుకున్నాడు, ఆ శిక్షకు ప్రతిగా ఆయన రక్షణ కురిపించాడు. దేవుడికి స్తోత్రం. ఆ శిక్షకు ప్రతిగా వారి మీద పూదండలు ఇచ్చాడు, ఆ శిక్షకు ప్రతిగా వారి జీవితాలు గొప్పగా జరిగించాడు, ఆ శిక్షకు ప్రతిగా అనేకమైనటువంటి ఆ ప్రజల యొక్క మనసులను మార్చగలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. అలాగైతే ఆ దోషము దేవునికి అంతగా చేరితే, ఆ పట్టణస్థులకు దోషము దేవుడికి అంతగా ఇంపుగా లేకపోతే, ఈరోజు మనం చేసేటువంటి దోషం బట్టి నా దేవుడికి ఇష్టంగా లేకపోయినా సరే మనం మోకరించి ప్రార్థన చేస్తే మన ఆలోచన కంటే నా దేవుడు ఆలోచన స్థిరమైనది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, నేను దేవుడి మందిరానికి వెళ్ళను, దేవుడి మందిరానికి రాను, ఆయన దగ్గర ఉండను, ఉపవాస ప్రాంతంలో దేశం కోసం ప్రాంతంలో ఎక్కడ కూడుకున్నా ఆ కూడుకొని ఉండను, ఎందుకంటే దోషం చేశాను, పాపం చేశాను, దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు నేను జీవించను అనుకుని దేవుడికి దూరంగా బ్రతుకుతుంటే మరలా నా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డలు కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా ఇంటి దగ్గర మా చర్చిలో శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, శనివారం దేశం కోసం ప్రార్థన జరుగుతుంది. దేశం కోసం అందరూ కన్నీరు కాచి సన్నమంది చేయబట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రం. దేశం మార్చబడాలి. తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, ఇదిగో మీరు క్షేమంగా ఉండాలంటే, మీరు మంచిగా ఉండాలంటే, మీ జీవితం బాగుండాలంటే కనుక దేశంలో ఉండేటువంటి అధిపతుల కొరకు, అధికారులు అందరి కొరకు ప్రార్థన చేయండి. అధికారులు ఒక ఇది ఆలోచిస్తే మన దేవుడు చేసిన లేదా మనం చేసిన ప్రార్థనకి ఆయన వారి మీద కృపను కుమ్మరించగలరు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఎదుటివాడు మనకి హాని చేస్తారో తెలిసేమో, ఎదుటివాడు మన మీద క్రీట్గా ఉన్నారేమో, ఎదుటివాడు మన మీద అపకారం తలపెట్టే వాళ్ళు ఉన్నారేమో, అయినను ప్రార్థన చేసేటువంటి కృపను మనకి ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. ఈ ప్రార్థన వలన అపకారం చేసేటువంటి వారైనా సరే ఉపకారం చేయటకు ప్రభు వారి ఆలోచన మార్చడం కాక, వారి ఆలోచన స్థిరపడును గాక, వారి ఆలోచన ప్రభు మీద ఇంట్లో ఆధారపడదు గాక. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఇదిగో నరుని యొక్క హృదయమైన ఆలోచనలు ఎక్కువగా పుడుతున్నప్పటికైనా ఆ ఆలోచన కంటే గొప్పదైనటువంటి తీర్మానం కలిగిన నా దేవుని ఆలోచన స్థిరమైనది, అది గొప్పది. ఆయన ఉద్దేశము, ఆలోచన, ఆయన తలంపులు, ఆయన